వెల్కమ్ బ్యాక్ టు యామినీ ఛానల్. చూస్తున్నారు కదండి, వరదల్లో మా కార్ అయితే మునిగిపోయిందండి. ఫుల్గా తోసుకున్నారు, ఫుల్ వాటరింగ్ వచ్చిందండి. నేనైతే మా కార్లో మొత్తం వాటర్ వచ్చేసిందండి. బాగా అసలు ఎలా వచ్చిందంటే సీట్లు బాగా నిండిపోయినాయండి. బాగా అంటే బాగా వచ్చేసింది వాటర్. చూడండి, అదైతే బ్యాక్ సైడ్ సీట్ కింద మాట, సీటు బ్యాక్ సైడ్ ఉండేది కదా, దాని కింద ఏరియా మాట. చూడండి ఎంత వాటర్ అలాగే వచ్చేసిందో. మొత్తం డస్టీగా అయిపోయిందండి. మేమైతే చాలా సఫర్ అయ్యామండి. ఆ కారు అసలు ఇలా అవుతుంది అనుకోలేదండి. మేమైతే ఈ వరదల నుంచి బాగా ఎఫెక్ట్ అయిపోయింది. ఇది చూడండి, అసలు కొన్ని రోజులు పోతే పిప్పు కూడా పట్టేసిద్దండి, అంత ఇదిగా అయిందన్నమాట. మా కారు ఇష్టంగా కొనుక్కున్నామండి మేమైతే. మా ఆయన చాలా ఇష్టంగా కొనుక్కున్నారు. ఏదైనా ఒక ఇష్టంగా కొనుక్కున్న వస్తువు ఏదైనా పాడైపోతే చాలా బాధ అనిపించదు కదండి. అలానే మా కారు కొనేటప్పుడు మేము ఎంత ఆనందంగా ఫీల్ అయ్యామో, అలాగే బాధపడేటప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. ఇంకా మా ఆయనకి కుదరలేదని నేనే ఇంకా చూసుకొని క్లీన్ చేశానండి. మా ఆయనకి హెల్పింగ్ చేద్దామని ఇంకా కార్ది పైన అంత డ్యామేజ్ అయిపోయింది కదండి. ఇంకా అలా అని మేము కృష్ణానగర్ దగ్గరికి వచ్చామండి. కార్ సీటు మొత్తం కిందన ఉండిద్ది కదా ఏరియా, దాని కింద కవర్ కూడా తీసేసామండి. ఇంటి దగ్గర కుదరదని ఇంకా కృష్ణానగర్ దగ్గరికి వచ్చాము. అక్కడైతే మనకి కొంచెం కన్వీనియంట్గా ఉండిద్ది కదా అని ఇంకా అక్కడ తీసుకొచ్చేసామండి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చారండి, తను కూడా బాగానే హెల్ప్ చేశారు మాకు. ఇంకా అలానే మా కారుది అదంతా క్లీనింగ్ చేద్దామని ఇవాళ నేనైతే ఇంకా అదే పనిలో ఉన్నానండి. లైవ్ ప్రోగ్రామ్ కూడా పెట్టలేదు ఇవాళ ఇంకా దాని పనిలోనే ఉన్నానన్నమాట. మాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళ ఫ్రెండ్ మా ఆయనకి. చూడండి, ఆ నది దగ్గర అయితే అది కార్ కవర్ ఉండిద్ది కదా, అది క్లీన్ చేస్తున్నారండి. మధ్యలోనే వాళ్ళకి అంత బాధ ఉన్నా నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి నవ్విపిస్తున్నారు ఆ టైంలో కూడా. ఇంకా చూడండి, ఆ వాటర్లోనే ఇంకా ముంచేశారు ఆ క్లాత్. ఇంటి దగ్గర అయితే కుదరదని ఇంకా నది దగ్గరికి వెళ్ళి చేసామండి. మొత్తం కార్ సీట్ అంతా చూడండి బాగా అంటే బాగా తడిచిపోయిందండి. ఇంకా కంపెనీకి తీసుకువెళ్తే కార్ది మొత్తం సీట్ కవర్లు అన్నీ తీసేసి శుభ్రం చేయమన్నారండి. ఆల్మోస్ట్ వాటర్ కిందకి వెళ్ళిపోయిందండి మొత్తం. బాగా అంటే బాగా కొంచెం పాడైపోయింది. మాకైతే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే మేము ఇష్టంగా కొనుక్కున్నాం కదా కారు. ఈ వరదలు రావడం ఏంటో అన్నీ చాలా అంటే చాలా మాకనే కాదండి, విజయవాడలో ప్రతి ఒక్కరికి చాలా డ్యామేజ్ అయిపోయిందండి. కొంతమందికి ఇల్లులు, వస్తువులు అన్నీ పాడైపోయినాయి. అలానే మాకు కారు, ఆటోలు కూడా మునిగిపోయాయండి. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఈ వరదల నుంచి. ఇంకా షోరూమ్ తీసుకెళ్తే అమౌంట్ కూడా చాలా గట్టిగా అవుతుంది అన్నారు. ఇంకా ఇంజిన్ అవన్నీ కొంచెం ప్రాబ్లం లేదన్నారండి. లక్ అదొకటే. ఇంకా మిగతావన్నీ చేయించుకోవాలని అన్నారండి. మామూలుగా అయితే కార్లు ఇంజిన్ కూడా ట్రబుల్ వస్తుంది. మా లక్ అంతా అమ్మవారి దయ. ఇంకా ఇంజిన్కి అయితే 2 lakhs దాకా పట్టుకోవాలండి కంపల్సరీ. 250 అలా పట్టుకోవాలి. కానీ మాకైతే కొంచెం ఇందులో తక్కువగానే అయ్యిందండి, ఆ దేవుడి దయ వల్ల. ఇంకా చూడండి, మా ఆయన ఫ్రెండ్ అయితే పని చేస్తున్నా కూడా తను కానీ మంచిగానే హెల్ప్ చేస్తారండి తను, ఏ విషయంలోనైనా మా అన్నయ్య. ఇంకా మీకు కూడా ఇదే, అందుకని మీకు కూడా కృష్ణానది కూడా చూపిద్దామని వచ్చానండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు. ఇంకా చూడండి, మా అమ్మాయి అసలు ఏం ఆడుతుందో నదిలో. వద్దు నాచుగా ఉందన్నా కూడా వినిపించుకోలేదండి. పిల్లలు ఆగుతారు అసలు, వాటర్ కనపడితే చాలు ఇంకా అస్సలు మామూలుగా ఆడరండి. కృష్ణానది మాట ఇదంతా విజయవాడ. చూడండి ఎలా ఆడుతుందో. ఇంకా మా అమ్మాయి ఆడుతుందిగా, మరి నాకు కూడా ఆడాలనిపించింది కదా, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఆడాలనిపించింది. ఆ కృష్ణమ్మది మేమైతే దర్శనం చేసుకున్నామండి. కారు వాష్ చేయడానికి వచ్చాము, అలానే కృష్ణానదిని కూడా చూసాము. చూడండి మీరు కూడా, మా కృష్ణానది చాలా స్వచ్ఛమైన పవిత్రమైన నది అండి కృష్ణానది. చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఫైనల్గా మా కారు మొత్తం రెడీ అయ్యాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, అది కూడా చూడండి.